అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. ఈరోజు మన వీడియోలో నా డైలీ వ్లాగ్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అది మార్నింగ్ టిఫిను, కర్రీ ఏం చేశా, ఎలా చేశా అనేదైతే మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్‌లోకైతే ఎగ్ దోసలు వేస్తున్నా. దానికోసం ముందు చట్నీ ప్రిపేర్ చేద్దాం. ఈ చట్నీ కోసమైతే నేను పచ్చిమిర్చి వేయించకుండా వాటర్‌లో ఉడికించి చేస్తున్నా. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వాటర్‌లో ఉడికించి అవి మిక్సీ జార్‌లో వేసుకొని పచ్చి కొబ్బరి వేస్తున్నా. ఈ పచ్చి కొబ్బరి కట్ చేసి మిక్సీ జార్‌లో వేసుకొని కొన్ని పుట్నాలు వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఈ చట్నీ మిక్సీ పట్టేయడమే. చట్నీ అయితే రెడీ. ఈ చట్నీ కొంచెం పోపు పెట్టి పక్కన పెట్టేసి ఎగ్ దోసలు వేద్దాం. ఎగ్‌ని ఈరోజైతే డైరెక్ట్‌గా దోస పైన ఏసేయకుండా కొంచెం గ్లాస్‌లో కలిపేద్దాం ముందే అని ఒక 2 ఎగ్స్ గ్లాస్‌లో కొట్టేసి కొంచెం ఉప్పు, కారం వేసి కలిపి పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడైతే దోసలు వేసేద్దాం. ఈ దోస పిండి కూడా నేను ఒక గ్లాస్ పప్పుకి ఒక గ్లాసు రేషన్ బియ్యం పోసి మాత్రమే పట్టా. ఎక్కువ బియ్యం వేయలేదనమాట. చిన్న పిల్లలకి పప్పు ఎక్కువ ఉన్న ఫుడ్ పెడితేనే బలం గదా! మామూలుగా అయితే ఎప్పుడు ఒక కప్పు పప్పుకి 2 కప్పులు, 3 కప్పులు బియ్యం పోస్తా గానీ, కొంచెం వీళ్ళు చిన్నగున్నారు పప్పు ఎక్కువ పెట్టాలన్నట్టు మినపప్పు ఎక్కువేసి చేస్తా ఏదైనా. ఈ దోస అయితే మా ఆయన కోసం ఉల్లిగడ్డ వేయొద్దన్నారు. అందుకే వేయకుండానే ఏసిచ్చేసా. ఈ బుడ్డి బొమ్మ దోస అయితే మా బుడ్డోడికనమాట. ఇట్లేసిస్తే మంచిగా తింటాడు. లేదంటే అసలన్నీ పేసీలే పెడతాడు. అందుకే ఎప్పుడు ఇట్లేసి ఇచ్చేస్తా. అందరికీ పెట్టిచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మన టర్న్ అనమాట. ఇది నా కోసం వేసుకుంటున్నా. నేనైతే ఉల్లిగడ్డలు బాగా దట్టించేసుకుంటా నాకేసుకునే దోసలో. చక్కగా ఎగ్ దోస ఏసుకొని, మంచిగా ఇప్పుడైతే చట్నీ ఏసుకొని తింటా. నేనైతే ఒక ఇడ్లీకి 2, 3 కప్పులు చట్నీ లాగిచ్చే రకం. మీలో ఎవరైనా నా బ్యాచ్ నాలాగా చట్నీ ఎక్కువ, మళ్ళీ ఇడ్లీ అయినా, దోస అయినా తక్కువ తినేవాళ్ళుంటే కామెంట్ చేయండి. ఇంకా టిఫిన్ చేసేసి, పిల్లలకి స్నానం చేపిచ్చేసి, బట్టలు మిషన్‌లో ఏసి, ఈ బట్టలైతే పైన ఆరేసొద్దాం. మన ఆడవాళ్ళకైతే బాగా నచ్చేదైతే నైటీ అబ్బా! స్నానం చేసినా నైటీయే, చెయ్యకపోయినా నైటీయే, చేసిన తర్వాత నైటీయే. బయటికేసుకెళ్ళం అంతే. తప్ప బయటికెళ్ళి ఒక 10 నిమిషాలు, అర్ధగంట డ్రెస్ గానీ, శారీ గానీ కట్టుకుంటే ఇంటికెప్పుడెళ్ళాలా, అసలు నైటీ ఎప్పుడు తగిలిచ్చాలా అనిపిస్తది. ఏదేమైనా నైటీ కనిపెట్టిన అక్కయ్యకైతే ఒక సలాం కొట్టాల్సిందే. టిఫిన్ అయిపోయింది. ఇంట్లో పనయిపోయింది. ఇంకా 11 అయిందంటే మనకి గంట కొడతదనమాట. కూరొండు, కూరొండు అని కూరొండేద్దాం. ఈరోజైతే మనం బీరకాయ కర్రీ చేద్దాం. ఈ కర్రీ గూడా నేను కుక్కర్‌లోనే చేస్తా. కుక్కర్ పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసి, ఒక 2, 3 ఎండుమిర్చి వేయాలి. ఎండుమిర్చి ఫ్లేవర్ బీరకాయ కూరలో చాలా బావుంటది. అచ్చం ఎండుమిర్చితో వండినా గానీ కూర బావుంటది బీరకాయ కూర. ఎండుమిర్చి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు, జీలకర్ర, ఎల్లిపాయ ఏసి లైట్‌గా ఫ్రై చేసుకొని, మనం కట్ చేసుకున్న ఉల్లిగడ్డ వేద్దాం. ఉల్లిగడ్డ కూడా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకొని, మనం ముందు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేద్దాం. బీరకాయ ముక్కలు వేసి, మన రుచికి సరిపడా ఉప్పు వేసి, కూర బాగా కలిపేసి, ఒక విజిల్ రానిచ్చామంటే ఉడుకుతుంది. మనం కారం ఎంత తింటామో అంత వేసుకొని, ఒక విజిల్ రానిచ్చామంటే చక్కగా ఆయిల్ పైకి తేలి కూరైతే రెడీ అవుతుంది. నేనెక్కువగా ప్రెషర్ కుక్కర్‌లోనే వండుతా కూరలు. ఆయిల్ పైకి తేలింది కదా! కూరైతే రెడీ. పక్కకి తీసుకోవడమే. ఈ వ్లాగ్ మీకెలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. నేను చిన్న చిన్న వ్లాగ్స్ పెడుతున్నా. ఒక 4 మినిట్స్, 3½ మినిట్స్ అంతే. ఈ వీడియో ఎలా అనిపిచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై ఫ్రెండ్స్.